నమస్తే వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ప్రతిరోజు మన షెఫ్ స్పెషల్ లో షెఫ్ చూపించే రెసిపీస్ ఇంట్లో ట్రై చేస్తున్నాం, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ రోజు కూడా మన షెఫ్ ఏ రెసిపీ నేర్పించబోతున్నారని వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, ఇంకా లేట్ చేయకుండా మన షెఫ్ నేర్పించబోయే ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. లెట్ మీ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హలో. హలో లాస్య గారు. హాయ్, నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? చాలా బాగున్నాను. సూపర్. అయితే మీరు బాగుంటే చాలు, మాకు మంచి రెసిపీస్ ఇంకా బాగా నేర్పిస్తారు, అంతే కదా? అంతే అండి. సో ఏంటి స్పెషల్ ఇవాళ నవరత్న కుర్మా. నవరత్న కుర్మా. అవునండి. సో నవరత్న కుర్మా అంటే ఇందులో 9 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అంతే కదా? అంతే 9 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. మినిమం 9 ఉంటాయి. 9 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అంతే కదా? అంతే. ఓ సూపర్. మరి నవరత్న కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. నవరత్న కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కూరగాయలు, ఫ్రూట్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొత్తిమీర. నవరత్న కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను చూసారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. శ్రీకాంత్ గారు, నవరత్న కుర్మా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు ఏం చేద్దాం? ముందు యాజ్ యూజువల్ పాన్ పెట్టుకోవాలి. అవునా? ఓకే, అయితే స్టవ్ ఆన్ చేసేస్తా. సో పాన్ పెట్టేసాము. ఆయిల్ వేసుకుందామా? ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఎంత ఆయిల్ వేసుకుందాము? కొద్దిగా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ నవరత్న కుర్మాలో మొత్తం వెజిటబుల్స్. ఓకే, సో ఏ వెజిటబుల్స్ తీసుకున్నారు? మనం వెజిటబుల్స్ వచ్చేసి బీన్స్ తీసుకున్నాం, బ్రింజాల్, పొటాటో, టమాటో, ఓకే, బటానీ అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను నేను. ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఎందుకు అలాగా? అన్ని తీసుకోవచ్చు. ఇందులో ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కావాలంటే నట్స్ తీసుకోవచ్చు. మనం నవరత్న అన్నాం. ఓకే, 9 రత్నాలు ఏవైనా కావచ్చు. కానీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే డ్రై నట్స్ ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ కాంబినేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ మనకి యాజ్ యూజువల్ ఆనియన్స్. సో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా. ఆనియన్స్ ఆయిల్ లో ఫ్రై చేయాలి. అంటే చాలా తక్కువ కదా ఇలా నవరత్న కుర్మా ఇలా చేసుకోవడం. తక్కువ, రేర్ గా చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఫెస్టివల్స్ కి చేసుకుంటుంటారు. ఫెస్టివల్స్ కి మాత్రమే చేసుకుంటూ ఉంటారు. ఇది కొద్దిగా ట్రాన్స్పరెంట్ సరిపోతుంది. మనకి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. మన సౌత్ ఇండియన్ స్టైల్ కర్రీకి మనం ఎక్కువ బ్రౌన్ నైజామి, హైదరాబాద్ అటువంటి వాటికి అయితే బ్రౌన్ చేస్తూ ఉంటాము. అలా మనకి సాఫ్ట్ అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయి సాఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో అల్లం పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్, రెస్టారెంట్ స్టైల్. సో దీంట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనకు కొద్దిగా పచ్చివాసన పోవాలి. అల్లం పేస్ట్, ఓకే, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసాము. సో వాసన పోయింది అనుకుంటా కదా. వాసన పోయింది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరి పేస్ట్. ఓ, కేరళ వచ్చిందా ఇప్పుడు? కేరళ వచ్చింది. ఓకే. సో పచ్చి కొబ్బరి పేస్ట్ తీసుకున్నాం, అది కూడా 1 కప్ యాడ్ చేసుకున్నాం టేస్ట్ కోసం, అలాగే గ్రేవీ కోసం. కొద్దిగా హై ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని సరిపోతుంది. ఓకే. కొద్దిగా లైట్ బ్రౌన్ రావాలి, ఎందుకంటే ఆ కొబ్బరి ఫ్రై అయిందని మనకి ఇండికేషన్ అన్నమాట. కొద్దిగా కలర్ వచ్చేసింది ఇది. ఇందులో మనం పూనివ్వరండి. ఓకే, ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఓకే పసుపు, అలాగే సేమ్ టైం కొద్దిగా ఉప్పు. కొబ్బరి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అది బాగా కుక్ అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకున్నాము. నెక్స్ట్ చాలా కొద్దిగా కారం, ఎందుకంటే రెడ్ కలర్ లో ఉండదు కర్రీ ఇది. సో చాలా కొద్దిగా యాడ్ చేసాము. ఓకే, ఇది మనం జాగ్రత్త కలుపుకోవాలి. సో ఈ 3 యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలా? వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. అచ్చా, మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సో గ్రేవీకి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇది కొద్దిగా మనకి బాయిల్ అవ్వాలి. ఒక 5 to 10 minutes బాయిల్ అయితే సరిపోతుంది. 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఎందుకంటే వన్స్ ఇక్కడ ఉడికాక మనకి రిమైనింగ్ వెజిటేబుల్స్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం, సో పెద్ద టైం పట్టు. ఇది ఒక 5 to 10 minutes మనకి బాయిల్ వస్తే మన వాటర్ కొద్దిగా తగ్గుతుంది అండ్ ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది. ఓకే, బాగా ఉడికితే వాటర్ కూడా కొంచెం తగ్గిపోయి చిక్కగా అవుతుంది. సో చిక్కగా అవడానికి ఒక 10 minutes మనం కుక్ చేయాలి. చూద్దాం ఉడికిందా లేదా అనేది తెలుసుకుందాం. సో గ్రేవీ ఉడికిందా? ఉడికిపోయిందండి. ఉడికిపోయింది కదా, ఆయిల్ ఫ్లోట్ అవుతుంది, కొద్దిగా చిక్కబడింది. ఓకే, సో ఇది చిక్కబడింది కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళొచ్చు. ఇందులో మనం కొద్దిగా గరం మసాలా. ఓకే, గరం మసాలా మనకి మాక్సిమం ప్రతి ఒక్క దాంట్లో గరం మసాలా వెళ్తూనే ఉంటుంది. తక్కువ వేసుకోవాలి. ఓకే, గరం మసాలా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఓకే, కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము. అయిపోయింది. ఫైనల్ గా మనం సిమ్ లో పెట్టేసుకోవాలి. ఫైర్ సిమ్ లో పెట్టేసుకొని మన వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో 5 రకాల వెజిటేబుల్స్. 5 రకాలు ఉన్నాయి. ఓకే, సో కుర్మా అనగానే మనం ఎందులో సర్వ్ చేసుకోవచ్చు, అంటే దేంతో తింటే బాగుంటుంది? యాక్చువల్లీ కుర్మాకి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే బగారా రైస్. మన ఫంక్షన్స్, అవునవును, ఫంక్షన్స్ లో బగారా, దాల్చా, కుర్మా. అవును, ఏ ఫంక్షన్స్ అయినా కూడా నిజంగా ఏదో కుర్మా ఉంటుంది. ఆలు కుర్మాను ఏదో కుర్మా పెడతారు అండ్ బగారా రైస్ కంపల్సరీ ఉంటుంది. కాంబినేషన్ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోతుంటారు, ఈజీగా అయిపోతుంది. అవును, సేమ్ థింగ్. వాళ్ళు ఓన్లీ పొటాటో యాడ్ చేస్తారు, మనం ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం. ఓకే, అలా. సో మనకి ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కుక్ అయిపోయింది. చివరిలో మనం కొద్దిగా కొత్తిమీర, ఓకే, చివరిగా మళ్ళీ కొద్దిగా గరం మసాలా. ఓకే, ఇది లాస్ట్ లో ఉడికేటప్పుడు కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. హాఫ్ చేస్తాం అంతే. మళ్ళీ ఫ్రూట్స్ లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఓకే, సర్వ్ చేసే ముందు యాడ్ చేస్తాం జనరల్ గా. ఓకే, కొద్దిగా వేడి అనేది తగ్గాకనే యాడ్ చేస్తాం. అచ్చా అలా. ఓకే, కొద్దిగా గోరువెచ్చగా ఉంది మనకి, సో మనం యాడ్ చేస్తున్నాం. ఇది వచ్చి ఫ్రూట్స్ యాపిల్ అండ్ పొమగ్రనేట్, దానిమ్మ గింజలు, అలాగే యాపిల్. బట్ సూపర్, ఎలా ఉంటుందో చూడాలి కాంబినేషన్. సో మనకి ఫినిష్ అయిపోయిందండి. ఫినిష్డ్. ఇంకా మనం సర్వింగ్ బౌల్ చేసుకుందామా? డన్. శ్రీకాంత్ గారు డిష్ అవుట్ చేద్దామండి. ఓకే, సో డిష్ అవుట్ చేసేసాను కదా. అవునండి, మనకి నవరత్న కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సూపర్. సో నవరత్న కుర్మా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ 7 వెజిటబుల్స్ వేశారు, 2 ఫ్రూట్స్ వేశారు. సో మొత్తానికి 9 ఇంగ్రీడియంట్స్ తో స్పెషల్ రెసిపీ నవరత్న కుర్మా రెడీ అయిపోయింది. మరి నవరత్న కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. నవరత్న కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కూరగాయలు, ఫ్రూట్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొత్తిమీర. నవరత్న కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకుని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి వేయించి, ఆ తరువాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి తగినంత నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత
ఉడికిన మిశ్రమంలో గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి ఇప్పుడు ఉడికించిన వెజిటబుల్స్ వేసి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకొని చివరిగా ఫ్రూట్స్ వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నవరత్న కుర్మా రెడీ. నవరత్న కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్టింగ్. సో వేడిగా ఉంది, ఇప్పుడే టేస్ట్ చేస్తా. సో సూపర్. నేను పొమగ్రనేట్ అలాగే యాపిల్, సో వెజిటేబుల్స్ 3 కాంబినేషన్లో తీసుకున్నా. బాగుంది. గరం మసాలా కొంచెం ఎక్కువైనట్టుంది అంటే నార్మల్ స్పైసీ. యా, సో కుర్మా అంటే కుర్మా లాగా ఉంది, బట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ యాడ్ చేయగానే రెండింటి కాంబినేషన్ ఎక్కువ ఈ పొమగ్రనేట్ టేస్ట్ బాగా తెలుస్తుంది. బట్ సూపర్ గా ఉంది. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 2 కాంబినేషన్ లో ఇష్టపడే వాళ్ళకి స్వీట్ అండ్ హాట్ బట్ సూపర్ గా ఉంటుంది. మనకి ఇష్టం అయితే అన్ని వెజిటేబుల్స్ తో మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ చాయిస్. క్యాప్సికమ్ అంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ యాడ్ చేసుకోవచ్చు, సొరకాయ యాడ్ చేసుకోవచ్చు, దోసకాయ యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నైస్. బట్ ఇంత స్పైసీగా, ఇంత గరం మసాలా అంటే స్పైసీగా లేదు, ఘాటుగా ఉంది. సో కుర్మా అంటే ఘాటుగానే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో అందుకే మీరు బిర్యానీ రైస్, బగారా రైస్ అన్నారు కదా, సో ఆ రైస్ తో సూపర్ కాంబినేషన్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. కుర్మా అంటే కుర్మా, నవరత్న కుర్మా సూపర్ గా ఉంది. ట్రై చేయండి. ఈ టేస్ట్ కూడా అలా ఎంజాయ్ చేసేయండి, సూపర్ గా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి మనం ఇలాంటి కొత్తగా ట్రై చేయాలి కదా. Until then, keep smiling. Bye.